ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ఈరోజు ఒక అత్యంత ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మన అంశం వింటున్నారుగా. ఈరోజు మన అంశం దేవుని నిబంధన, ద కావెనెంట్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు మన అంశం దేవుని నిబంధన. సాధారణంగా నిబంధన అనగానే ఒక ఒడంబడిక, చాలా లోతైన విషయాన్ని ఈరోజు మీరు వింటారు కనుక ప్రతి మాటను మీరు ఆలోచించాలని ముందే సెలవిస్తున్నాను. నిబంధన అనగానే ఒక ఒడంబడిక, ఒక అగ్రిమెంట్, ఇలాంటి అర్థాలు దానికి వర్తిస్తాయి. సాధారణంగా అగ్రిమెంట్ అనగానే రెండు పార్టీల మధ్య జరిగే నిబంధన అగ్రిమెంట్, ఒడంబడిక. ఇద్దరి మధ్య, ఇరు గ్రూపుల వారి మధ్య, రెండు వర్గాల మధ్య జరిగే అగ్రిమెంట్. కానీ బైబిల్లోనికి వచ్చేసరికి దేవుని నిబంధన కంటికి కనపడుతుంటుంది. దేవుని నిబంధన, దేవుని నిబంధనకు వచ్చేసరికి ఈ నిబంధనలో కొన్ని సందర్భాలలో దేవుడు ఈ నిబంధన చేస్తున్నప్పుడు ఆ నిబంధనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ నిబంధనలో ఆయన ఆలోచనలు, ఆ నిబంధనలో ఆయన ఉద్దేశాలు ఈ ప్రపంచానికి చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. ఒక కుటుంబంలో పెద్దలు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. పిల్లలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు బహుశా కుటుంబాన్ని మార్చగలిగేంత పెద్ద నిర్ణయాలు కాకపోవచ్చు, కానీ పెద్దలు తీసుకునే నిర్ణయాలు మాత్రం కుటుంబాన్ని మార్చే నిర్ణయాలు. పిల్లలు నిర్ణయాలు తీసుకొని పెద్దలు నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు నిర్ణయాలలో ఎవరి నిర్ణయం పెద్దది, ఎవరి నిర్ణయం విలువైనది, ఎవరి నిర్ణయం ప్రయోజనకరమైనదిగా ఉంటుందో మీరు చెప్పండి. పెద్దలది. ఈ పెద్దల నిర్ణయం అనేది కుటుంబ సభ్యులందరికీ చాలా ప్రాక్టికల్గా అప్లై అవుతుంది కనుక ఆ పెద్దల నిర్ణయం అన్నది కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనదిగా కుటుంబంలో ఉన్న వారికి తెలుసు. పెద్దల నిర్ణయం అనేది పిల్లల నిర్ణయం కంటే పెద్దది, పెద్దల నిర్ణయం అన్నది పిల్లల నిర్ణయం కంటే విలువైనది. ఈ మాటను మీరు మైండ్లో పెట్టుకుంటే దేవుని నిబంధన అన్న అంశంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. ఆ మాట మైండ్లో ఉంచండి. దేవుని నిబంధన. దేవుని నిబంధనకు సంబంధించి బైబిల్లో ఉన్న ఒక మాటను ఇంతకుముందు మనం బైబిల్ రీడింగ్లో చూసాం, మరొకసారి చూద్దాం. 111వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 111వ కీర్తన
5వ వచనంలోని చివరి మాటను ఒక్కసారి మనం చూద్దాం. 111వ కీర్తన 5వ వచనంలోని చివరి మాట, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. ఎవరి గురించి చెప్పారు ఇది? ఎవరి గురించి చెప్పారు ఇది? దేవుని గురించి. దేవుడు ఏదైనా నిబంధన చేస్తే అది ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు అనుందా? మరిచిపోతాడు అనుందా? జ్ఞాపకం పెట్టుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకుంటాడు. అలాగే 9వ వచనంలోని 2వ మాట కూడా చూద్దాం. అదే అధ్యాయం. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. మొత్తానికి దేవుడు అంటూ నిబంధన అన్నది చేస్తే అది ఎప్పుడు కూడా నిత్యము ఉండేలా, లేకుంటే నిత్యము ఆయన జ్ఞాపకం పెట్టుకుండేలా ఉంటుందట. దేవుని నిబంధన అంటే దేవుడు నిబంధన చేస్తే ఆ నిబంధన ఆయన మరిచిపోడు. ఇది మైండ్లో ఉంచండి. ఐ రిపీట్, దేవుడు నిబంధన చేస్తే ఆ నిబంధన ఆయన మరిచిపోడు. ఇది మైండ్లో ఉంచండి. ఈ మాట మైండ్లో ఉంచుకొని ఇప్పుడు చరిత్రలోనికి వెళ్ళిపోదాం. చరిత్రలోనికి తొంగి చూస్తే దేవుడు ఆయా సందర్భాలలో కొన్ని నిబంధనలు చేశాడు. ఎవరితో చేశాడు? నరజాతితో చేశాడు, పక్షి జాతితో చేశాడు, మృగజాతితో చేశాడు. అల్టిమేట్గా ఆరిన నేల మీద ఉండే ప్రతి ప్రాణితో ఆయన నిబంధన చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మీరు వినబోయే అంశము ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చెప్పనిది. చెప్పాను కనుక చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితాలకు అవసరమయ్యే ఒక అద్భుతమైన అంశం మీ ముందుకు వస్తుంది. చరిత్రలో దేవుడు నిబంధన చేశాడు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్ మినిస్టర్లు అందరూ జాగ్రత్త పడతారు. ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోతారు. త్వరలో తుఫాను వస్తుందన్న హెచ్చరిక వాతావరణ కేంద్రం నుంచి జారీ అవ్వగానే ఎప్పుడైతే ప్రభుత్వం అన్నది అధికారులకు ఒక్కసారి జారీ చేసే హెచ్చరికను, మీరు అప్రమత్తం అవ్వాలి, తీర ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షితంగా చేర్చాలనేసరికి నిద్రాహారాలు మాని వారి పరిగెత్తారు. ఒక అధికారంలో ఉన్నవారు నిర్ణయం తీసుకుంటే కిందున్న వాళ్ళందరూ కూడా అంత అలర్ట్ అయిపోతారు. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ నిబంధన ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి యొక్క నిబంధన కాదు. ఇది మీరు నాకు ఓటేస్తే నేను పలాంది చేస్తానన్నారు అనుకోండి, అది వాళ్ళు ప్రజలతో చేసే నిబంధన, వాగ్దానం. అలాంటి చిన్నవి కాదు ఇవి. దేవుడు ఏకంగా దేవుడు ఆరిన నేల మీద ఉండే ప్రతి ప్రాణితో చరిత్రలో ఒకసారి ఒక నిబంధన చేశాడు. అది ఎంత పెద్దదో, అది ఎంత గొప్పదో, అది ఎంత గట్టిదో, అది ఎంత స్థిరమైనదో మొదటగా ఈ ఉదాహరణను మనం చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం. రాసుకోవాలి ప్రతి మాట మీరు రాసుకుంటే చాలా మంచిది. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనము 22వ వచనము చూద్దాం. 21, 22. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఇప్పుడు చూడండి మాట. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను. నిర్ణయం, డిసిజన్. ఎవరి నిర్ణయం ఇది? దేవుని నిర్ణయం. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులను సంహరించను. నిర్ణయం. 29. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. డెసిజన్, నిర్ణయం. ఎప్పుడు తీసుకున్నాడు ఈ నిర్ణయం? జలప్రలయము ద్వారా ఇక మీదట భూమిని నేను నాశనం చెయ్యను. ఋతువులు రాకుండా ఆగవు. వేసవి కాలమైనా శీతాకాలమైనా అసలు ఈ కాలాలన్నీ కూడా క్రమము తప్పకుండా ఇక వస్తాయి అని దేవుడు తీసుకున్న నిర్ణయం ఈనాటిది కాదది. నోవహు జలప్రలయం అయిపోగానే దేవుడు తీసుకున్న నిర్ణయం అది. ఈ నిర్ణయాన్ని 9వ అధ్యాయంలో ఏమని సంబోధిస్తున్నాడో 8 నుంచి 9కి షిఫ్ట్ అయిపోదాం.
అదే ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి కిందికి వెళ్ళిపోదాం. 8 నుంచి. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను, ఇప్పుడు చూడండి ఈ మాట, మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను. దేవుని నిబంధన. ఎవరితో చేస్తున్న నిబంధన ఇది? సకల ప్రాణులతో. ఇక్కడ దేవుని నిబంధన ఒకటి కనపడుతోంది. ఈ నిబంధన నరజాతితో మాత్రం చేసే నిబంధన కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ జాతుల వారితో చేస్తున్నాడు ఆ నిబంధన చెప్పండి? మీతోనూ అంటే నోవాహు కుటుంబం, మీ తదనంతరము మీ సంతానముతోనూ అంటే మనందరం నోవాహు సంతానమేనా? మనందరము నోవాహు సంతానమేనా? మనందరం నోవాహు సంతానమే. మనతోనూ మీతో కూడానున్న నరజాతే కాకుండా ప్రతి జీవి అనగా పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరచుచున్నానని ఒక నిబంధన గురించి వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. 11, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. నిబంధన గురించి ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఈకను లయపరచబడరు. నిర్ణయం అండ్ నిబంధన. ఇక మీదట సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడురు. భూమిని నాశనము చేయుటకు ఇక జల ప్రవాహము కలుగదని పలికాడు. దేవుని నిబంధన. 12, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. ఈ నిబంధనకు ఒక గుర్తు కూడా పెట్టేశాడు. మేఘములో నా ధనుసును ఉంచి తిని, అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సులో మేఘము కనబడును, ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. 16, ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దాన్ని చూచి దేవునికి నీ భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. ఎంత పెద్ద ప్యాసేజ్ ఇది. ఈ ప్యాసేజ్ అంతటిలో మీకు ఒకటి మాత్రం కామన్గా కంటికి కనపడుతుంది, అదే దేవుని నిబంధన. దేవుడు ఎవరితో చేసిన నిబంధన ఇది గుర్తు తెచ్చుకోవాలి. కేవలం నరజాతితో మాత్రమే కాదు, అన్ని జాతులతో, భూమి మీద ప్రాకే పురుగు నుంచి, తిరిగే జంతువుల నుంచి, ఆకాశాన్ని ఎగిరే పక్షుల నుంచి, మానవ జాతి మొత్తం అన్ని జాతులతో దేవుడు చేసిన నిబంధన. ఇక మీదట జలప్రలయము వలన భూమి నాశనం కాదు. ఇది నేను మీ అందరితో నిబంధన చేశానని మీకు జ్ఞాపకం ఉండడానికి నేను ఒక గుర్తు పెడుతున్నాను మేఘములో అని చెప్పాడు. అది ఎవరి ధనస్సు అని చెప్పాడు? అది నా ధనస్సు అని చెప్పాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నాం? ఆ ధనస్సుని రెయిన్బో అని పిలుస్తున్నాం. ఎంతమంది మీరు రెయిన్బో చూశారు? అందరూ చూసే ఉంటారు. రెయిన్బో చూసి మనం ఆనందపడ్డామే కానీ ఆ రెయిన్బో చూసినప్పుడు మీకేం గుర్తుకు రావాలి చెప్పండి? నోవాహు జలప్రలయం అయిన తర్వాత దేవుడు ఈ జీవరాశులతో, నరజాతితో నిబంధన చేసి ఆయన ఇప్పుడు కూడా ఆ నిబంధనను జ్ఞాపకం పెట్టుకున్నాడని ఆయన నిబంధన మనకు గుర్తుకు రావాలి. అలా గుర్తుకు రాదుగా. రెయిన్బో రాగానే ఎవ్వరికీ దేవుని నిబంధన గుర్తుకు రాదు. కానీ ఈ వాక్యం వింటున్న మీకు మాత్రం ఒకటి గుర్తుకు రావాలి. రెయిన్బో చూసినప్పుడంతా మీకు ఏం గుర్తుకు రావాలి? దేవుని నిబంధన గుర్తుకు రావాలి. ఆ నిబంధనలో ఉన్న నిర్ణయాలు గుర్తుకు రావాలి. ఏంటి ఆ నిర్ణయం? దేవుని నిబంధనలో ఉన్న నిర్ణయం ఏంటి? ఇక మీదట జలప్రలయము వలన భూమి నాశనం కాదు. ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుని నిబంధన. ఒక విచిత్రం చెప్పమంటారా? క్రైస్తవ దేశాలుగా పిలువబడే దేశాలలో ఆ మధ్యకాలంలో ఒక మూవీ తీశారు. దాని పేరు
2012 డూమ్స్డే. దాని సారాంశం ఏంటంటే ఆ పోస్టర్ల పైన కూడా, ఆ రోజుల్లో మేము ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడడం జరిగింది. పోస్టర్ల పైన కూడా నోస్ట్రడామస్ చెప్పినట్టుగా, మయన్మార్ క్యాలెండర్ చెప్పినట్టుగా, అలాగే బైబిల్ చెప్పినట్టుగా భూమి 2012 డిసెంబర్ 21 నాశనం అవుతుందా అని ఆ మూవీ తీసి, ఆ మూవీలో వాళ్ళు పెట్టిన సారాంశం ఏంటంటే ఒక జలప్రలయం వచ్చి భూమిని నాశనం చేయడం. దాని అర్థం ఏంటి? ఆకాశములో ధనస్సు కనబడుతున్నా ఆకాశంలో కనబడే ధనస్సును చూసి ఆనందించారే కానీ ఆ ధనస్సు వెనుకల దేవుని నిబంధన ఉందని, ఆ ధనస్సు వెనకల దేవుని నిర్ణయం ఉందని, అసలు ఆ ధనస్సు అన్నదే దేవుని నిబంధనకు గుర్తని ప్రపంచం తెలుసుకోలేదు ఇప్పటికీ. మీరు దేవుని నిబంధనను గనక గట్టిగా మీరు నమ్మగలిగితే ఈ భూమి మీదికి జలప్రలయము వలన ఎప్పుడు కూడా నీళ్ళొచ్చి భూమిని నాశనం చేయవు. గ్లోబల్ వార్మింగ్ గురించి మనం వింటూ ఉంటాం. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవడం వలన మంచు పర్వతాలన్నీ కరిగిపోయి నీళ్ళని సముద్రంలోనికి వచ్చి జలప్రలయాలు సర్వసాధారణమైపోతాయి అని చాలా స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. గ్లోబల్ వార్మింగ్ అనేది కరెక్టే, కార్బన్ డైఆక్సైడ్ రోజు రోజుకి పెరిగిపోతుందన్నది కరెక్టే, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి అనేది కరెక్టే, సముద్ర మట్టం రోజు రోజుకి పెరిగిపోతుంది అనేది కరెక్టే, ఇవన్నీ కరెక్టే. కానీ వీటన్నిటికంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఇంకొకటి ఉంది: జలప్రలయము ద్వారా భూమి ఎప్పుడు నాశనం అవ్వదు. అప్పుడప్పుడు మనం చూసే ఆ ధనుస్సు దేవుడు ఇంకా దానిని జ్ఞాపకం పెట్టుకున్నాడు అన్నట్టుకు అద్భుతమైన గుర్తు, సూచన. అది నిబంధనను దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు అన్నట్టుకు ఒక్క ఎగ్జాంపుల్ చరిత్రలో. మరొకటి చూద్దాం. దేవుడు ఆయా సందర్భాలలో వ్యక్తులతో నిబంధనలు చేశాడు. ఇది ఎవరితో చేసిన నిబంధన? ఇది సకల జీవరాశులతో చేసిన నిబంధన. ఇప్పుడు రెండవది, దేవుడు అక్కడక్కడ అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి కొంతమంది వ్యక్తులతో ఇండివిజువల్గా నిబంధన చేశాడు, ఇండివిజువల్గా ప్రామిసులు చేశాడు. ఉదాహరణకు అబ్రహాం గారితో దేవుడు చేసిన నిబంధన ఆదికాండం 15వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయం, 15వ వచనం చూద్దాం. 15:15 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు అని అన్నాడు. ఇది ఎవరితో చేస్తున్న నిబంధన? ఎవరితో చేస్తున్న వాగ్దానం ఇది? ఎవరికి చేస్తున్న ప్రామిస్ ఇది? అబ్రహాం గారితో. మళ్ళీ ఇది దేవుడు జ్ఞాపకం పెట్టుకొని అబ్రహాము గారి జీవితంలో నెరవేర్చాడా లేదా అని చూస్తే ఇది క్లోజ్ చేయకుండా ఒక్కసారి అదే ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒక్కసారి. డోంట్ క్లోజ్ ఇట్. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. 15వ అధ్యాయంలో ఏదైతే అబ్రహాం గారికి వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా అబ్రహాం గారి జీవితంలో నెరవేరింది. ఇది ఒక వ్యక్తితో చేసిన వాగ్దానం అనండి, వ్యక్తితో చేసిన వాగ్దానంతో కూడినటువంటి నిబంధన అని కూడా అనండి. కానీ అదే అబ్రహాం గారితో దేవుడు మరికొన్ని వాగ్దానాలు లేదా నిబంధనలు చేశాడు. మరొకటి చూద్దాం. 17వ అధ్యాయం, ఆదికాండము 17. 19వ వచనం చూద్దాం ప్రియులారా. 19వ వచనం, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచుదునని. ఇక్కడ మరొక నిబంధన గురించి మాట్లాడుతున్నాం మనం. ఇది ఎవరితో చేస్తున్న నిబంధన? అదే అబ్రహాం గారితో చేస్తున్న నిబంధన. కానీ ఆయన మరణం గురించి కాదు ఇది. ఆయన మరణం గురించి కాదు ఇది. ఆయన సంతానము గూర్చినటువంటి నిబంధన. ఏంటది? ఇష్మాయిలు పుట్టిండొచ్చు నీకు, కానీ నీ భార్య అయిన శారా గర్భము ధరించి ఆవిడ కుమారుని కంటుంది, అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు. ఇస్సాకు సంతానమే నీ సంతానం అనబడుతుంది.
ఇష్మాయేలు సంతానం కాదు. ఇది నేను ఒక నిబంధనగా నీతో స్థిరపరుస్తున్నాను. ఈ మాట మరొక చోట కూడా చూద్దాం. అదే ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనం. 21వ అధ్యాయము 12వ వచనం. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును అని మరొకసారి దాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు దేవుడు అక్కడ. ఇస్సాకు వలననైనది నీ సంతానం, ఆ సంతానము ద్వారా నేను ప్రపంచ దేశాలన్నిటిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇస్సాకు పుడతాడని, ఇస్సాకు గర్భంలో నుంచి మళ్ళీ తిరిగి జనాంగాలు వస్తాయని, ఆయన ఇస్సాకు పుట్టకముందే అబ్రహాముతో చేసిన నిబంధన తర్వాత కాలంలో నెరవేరిందా నెరవేరలేదా మీరు చెప్పండి. ఆయన అన్నట్టుగా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు గర్భాన యాకోబు గారు పుట్టాడు. యాకోబు గారి పేరే ఇశ్రాయేలుగా మార్చబడింది. ఆ యాకోబు సంతానమే ఇశ్రాయేలు జనాంగంగా చరిత్రలోనికి వచ్చేసింది. వాళ్ళ గురించే కదా దేవుడు అబ్రహాం గారితో చేసిన నిబంధన, వాళ్ళ గురించే కదా. అది అక్షరాల నెరవేరింది. నెరవేరినవన్నీ మీరు చరిత్రలో చూస్తున్నప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలో చెప్పండి. దేవుడు తన నిబంధనను మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్నాడు. 111వ కీర్తన మర్చిపోకూడదు. మన కీ వర్స్ అదే. ఆ పాయింట్ మీద మనం నిలబడి ఆలోచిస్తున్నాం. దేవుడు ఏదైనా నిబంధన చేస్తే మరిచిపోడు అనడానికి చరిత్ర చాలా సాక్ష్యాలు చూపిస్తుంది అనడానికే ఇవన్నీ తీసుకొని వస్తున్నాను నేను. రైట్, ఇశ్రాయేలీలు వస్తారని చెప్పాడు, వాళ్ళు వచ్చారు. కానీ అసలు ఇస్సాకే పుట్టక ముందు ఈ ఇశ్రాయేలీల గురించి మరొక భవిష్యత్తును అబ్రహాము గారితో దేవుడు చేసినట్టుగా మళ్ళీ 15వ అధ్యాయానికి రండి. టర్న్ బ్యాక్ టు జెనసిస్ చాప్టర్ 15, ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనం చూద్దాం. 13-14. దేవుడు నీ సంతతి వారంటే ఇశ్రాయేలీలు, ఇక్కడ ఇశ్రాయేలీలు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అని చెప్పాడు. నెక్స్ట్, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 16వ వచనం. అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రాముతో చెప్పాడు. ఎప్పుడో 400 సంవత్సరాలు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇస్సాకే పుట్టలేదు ఇంకా. ఇస్సాకు తర్వాత యాకోబు రావాలి, యాకోబు తర్వాత ఇశ్రాయేలీలు రావాలి, ఈ 12 గోత్రకర్తలు పుట్టాలి, వాళ్ళ గర్భాల్లో నుంచి పిల్లలు రావాలి, ఆ తర్వాత యోసేపు ఐగుప్తులోకి వెళ్ళిపోవాలి. ఎంత చరిత్ర ఉంది ఇంకా. యోసేపు గారు మరణించిన కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ చరిత్ర అంతా జరగాలి. కానీ ఇది జరగడానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దేవుడు ఇది జరుగుతుంది అని చెప్పాడు. జరిగిందో లేదో మీకు తెలుసు. తర్వాత జరిగింది. కానీ జరిగింది అనేది కాదు, కానీ ఏ ఇశ్రాయేలీల గురించి పితరుడైన అబ్రహాము గారికి దేవుడు నిబంధన చేశాడో ఆ ఇశ్రాయేలీలకు తిరిగి నువ్వు నిలుచుకున్న ఈ దేశాన్ని, భూగడ్డ నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడే, ఆ నిబంధన దేవుడు తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడా మర్చిపోయాడా తెలియాలంటే ఆదికాండం దాటి నిర్గమకాండానికి రండి ఒక్కసారి. నిర్గమకాండము 2వ అధ్యాయం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23-24 వచనములు. 23-24 వచనములు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. 24. కాగా దేవుడు వారి మూలుగును విని, తర్వాత మాట అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. 111వ కీర్తనలు ఏం చదువుకున్నారు మీరు? ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. ఎక్కడ మర్చిపోలేదు. దేవుడు తన నిబంధనను ఎక్కడా మర్చిపోలేదు.
ఇది దేవుని నిబంధన. ఇప్పుడు నేను దేవుని నిబంధన గురించే మాట్లాడుతూ ముందుకెళ్ళాలి, కానీ అవసరాన్ని బట్టి అలా ఒకసారి సైడ్కి వెళ్ళేసి వస్తాను. ఆ సైడ్కి వెళ్ళడం కూడా అవసరం కనుక చెప్తున్నాను. మళ్ళీ చరిత్రలో మనం తొంగి చూస్తే దేవుని నిబంధనే కాదు, కానీ అప్పుడప్పుడు మనుషులు కూడా దేవునితో నిబంధనలు చేశారు. మనుషులు కూడా దేవునితో నిబంధనలు చేశారు. నిబంధన అంటే ఏమని చెప్పాను? ఒక రకంగా చెప్పాలంటే అగ్రిమెంట్. మొదటిగా దేవుడు ఆదాము గారితో ఒక నిబంధన చేశాడు. ఆదాము గారికి దేవునికి ఉన్న నిబంధన ఏంటో చెప్పనా? నువ్వు ఈ వనంలో ఉండాలంటే నేను చెప్పినట్టు ఉండాలి. దేవుడు చెప్పాడు అన్నమాట. ఈ వనములో ఇప్పుడున్నట్టుగా నువ్వు ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి. వింటే ఇక్కడ ఉంటావు, వినకపోతే ఉండవు. అది నిబంధన. విన్నప్పుడు మాత్రం ఎస్ అనే అన్నాడు ఆదాము. ఎస్ అన్నాడు కనుకనే లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడు అని అంటే అసలు నిబంధన ఒప్పుకున్నట్ట చెప్పండి. ఆదాము గారు వనంలో చాలా రోజులు ఉన్నాడంటే అర్థం ఏంటి? దేవునితో నిబంధనకు ఓకే అన్నాడు. తర్వాత ఏం జరిగిందో హోషేయ గారు చెబుతున్నారు, ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం వివరించి చదవండి. ఏముంది అక్కడ? ఆదాము నిబంధన మీరినట్లు అంటే ఆదాం గారు ఏం చేశారో చెప్పాలి. ఇప్పుడు నిబంధన మీరేశాడు, మర్చిపోయాడు, నిలబెట్టుకోలేదు. ఒకప్పుడు ఎస్ అని తర్వాత నో అన్నాడు. అంటే చరిత్రలో మన డాడీ ఆదాము గారు ఎలా కనపడుతున్నాడు చెప్పండి? నిబంధనను మరిచిపోయిన వాడుగా కనపడుతున్నాడు. దేవుని నిబంధనకు మనిషి నిబంధనకు ఉన్న తేడా అది. అర్థం చేసుకోవాలి. కొత్త విషయాలు ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటాయి. కష్టమైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవైపు దేవుడు నిబంధన చేశాడు, మరొక వైపు ఆదాము గారు నిబంధన చేశాడు. కానీ వీళ్ళిద్దరిలో ఒకరు తన నిబంధనను జ్ఞాపకం ఎప్పుడూ పెట్టుకున్నాడు, మరొక వైపు మనిషి తన నిబంధనను మర్చిపోయాడు. రెఫరెన్సెస్ రాసుకుంటున్నారుగా. ఎప్పుడో చెప్పాడు, ఏదో చెప్పాడు, మర్చిపోయాం అనుకోకుండా మీరు రాసుకోవాలి. ఆదాము నిబంధన మీరినట్లు అంటే మీరాడు, మర్చిపోయాడు. దేవుడు నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. దాని అర్థం మనిషి త్వరగా మర్చిపోతాడని అర్థం. యోసేపు కలల భావాన్ని చెప్పాడు పానదాయకుల అధిపతికి, భక్ష్యకారుల అధిపతికి. పానదాయకుల అధిపతికి చెప్పిన తర్వాత, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? పానదాయకుల అధిపతి యోసేపుతో చేసిన నిబంధన మర్చిపోయాడు. 40వ అధ్యాయము ఆదికాండం. పానదాయకుల అధిపతి ఏం చేశాడో చూడండి ఒకసారి. ఆదికాండము 40వ అధ్యాయము చివరి వచనం, 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాడు. నువ్వే కదా, నువ్వు దిగులుగుంటే నీ దగ్గరకు వచ్చి సహాయం చేసింది యోసేపు. నువ్వు దిగులుగున్నావని ఆదరణతో కూడిన మాటలు ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మీరు ఆలోచించండి. ఏం చెప్పాడండి? కళ చెప్తే బావని చెప్పాడు. ఇందులో యోసేపు గొప్ప సంగతి ఏముందని అనుకోకండి. కళ ఏంటో అర్థం కాక దిగులుగా ఉన్నాడా లేదా పానదాయకుల అధిపతి చెప్పండి. దిగులుగా ఉన్నప్పుడు ఒకవేళ యోసేపు గారే కనుక ఆ రోజు నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పకపోయి ఉంటే ఆ రోజు రాత్రి ఆత్మహత్య చేసుకునేవాడు పానదాయకుల అధిపతి. అంతేనా? దిగులుగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేస్తారుగా. ఒక రకం చెప్పాలంటే ప్రాణం నిలబెట్టాడు యోసేపు గారు. డిప్రెషన్లో ఉన్నాడు కనుక పోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని అనుకునే వాళ్ళు పానదాయకుల అధిపతి గురించి. ప్రాణమే నిలబెట్టాడుగా. అలాంటి మంచి చేసిన యోసేపు గారిని మర్చిపోయినవాడు మరొక మనిషి. కానీ వాగ్దానము లేదా నిబంధన చేసిన 100 సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు దేవుడు. దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం పెట్టుకుంటే మనుషులు త్వరగా మర్చిపోతున్నట్టుగా చరిత్రలో మనం తొంగి చూస్తే అది కూడా అర్థమవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఐగుప్తులో నుంచి వారిని విడిపించాడా దేవుడు? విడిపించాడు. విడిపించి వారిని కనానుకు తీసుకొని వెళ్ళే రోజుల్లో మోషే గారి ద్వారా వారికి కొన్ని నిబంధన వాక్యాలు ఇచ్చాడు. అర్థం చేసుకోవాలి. కనానులో అడుగు పెట్టే ముందే ఇశ్రాయేలీయులకి మోషే గారి ద్వారా నిబంధన వాక్యాలు ఇచ్చాడు. ఆ నిబంధన వాక్యాలు ఏంటంటే, ఇప్పుడేదో దేశం ఇస్తున్నానే సంబరపడిపోకండి, దేశంలో అడుగుపెట్టిన తర్వాత నేను ఇచ్చిన దాన్ని మీరు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే కండిషన్స్ అప్లై. ఏంటి? నువ్వు వనంలో ఉండాలంటే నేను చెప్పిన మాట ఎలా వినాలని ఆదాముతో దేవుడు అన్నాడు, ఆ దేశంలో మీరు ఉండాలంటే నేను చెప్పినట్టుగా వినాలి. వింటే ఉంటారు, వినకపోతే తిరిగి వెళ్తారు. అడుగు పెట్టకముందే దేవుడు వీళ్ళతో నిబంధనలు చేశాడు. ఎక్కడుంటాయి ఇది? ద్వితీయోపదేశ కాండము తీయండి. ద్వితీయోపదేశ కాండము, మోషే గారి ద్వారా ఇవ్వబడుతున్న నిబంధన వాక్యాలు ఇవి. ద్వితీయోపదేశ కాండము 28, 29, 30 అధ్యాయాలు మొత్తం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. కరెక్ట్గా అందరు చదవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, 29వ అధ్యాయం, 30వ అధ్యాయం మొత్తం చదివితే దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన వాక్యాలన్నీ బయటపడతాయి. ఒకటి చదువుకుందాం, కొన్ని చదువుకుందాం. ముందుగా 28వ అధ్యాయం మొదటి వచనం. 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా, కండిషన్, నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. రెండవ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, మళ్ళీ వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలు రావాలంటే నువ్వు ముందు నా మాట వినాలి. వినకపోతే దానికి మళ్ళీ వేరే ఉన్నాయి. వినకపోతే 15వ వచనం 15. వినకపోతే ఏం జరుగుతుంది? నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. తర్వాత మాట ఏముంది? వినని ఎడల ఈ శాపములను నీకు సంభవించును. అర్థం చేసుకుంటున్నారు? దేవుడు ఇశ్రాయేలుతో చెబుతున్న మాట. వింటే దీవెనలు, వినకపోతే శాపాలు. అడుగు పెట్టకముందే ముందే చెప్పాడు. ఆ శాపాలు ఎలాగున్నాయి మొత్తం చదవమంటున్నాను, కానీ ఆ శాపాలలో ఒక్కటి చదువుకుందాం, కొన్ని చదువుకుందాం. 49 వచనం, 49వ వచనం, 50వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయం 49, 50. యెహోవా దూరమై ఉన్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను, ఎవరెవరిని? వృద్ధులను యవనస్తులను, కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. వాళ్ళు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారని మొత్తం చెప్పేశాడు. చాలా శాపాలు ఉన్నాయి. ఒకటి మీ చేత చదివించాను. నేను చెప్పినట్టు వింటే అందులో ఉంటారు, చెప్పినట్టు వినకపోతే అసలు మీకు తెలియని భాష మాట్లాడే వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తారు తిరిగి. భూమి రాగానే నా మాటలు మర్చిపోతే ప్రమాదం పొంచి ఉంటుంది అని చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో చరిత్ర మీరు ఒకసారి ఆలోచిస్తే, వీళ్ళు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు చెప్పినట్టుగా విని బతికారా, దేవుడినే మర్చిపోయారా? మర్చిపోయారులేదో తెలియాలంటే ఒక రెఫరెన్స్ చూడాలి. మరి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత దేవునినైనను ఆయన ఇశ్రాయేలులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంటే ఇంకా నిబంధన వాక్యాలు ఎక్కడ గుర్తుంటాయి? ఆయన్నే మర్చిపోయిన వాళ్ళకి ఆయన వాక్యాలు ఏం గుర్తుంటాయి? మీరు చెప్పాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు అరణ్యములో దేవుడు ఏ నిబంధన అయితే చేశాడో, నిబంధన వాక్యాలు ఏవైతే ఇచ్చాడో, ఇవన్నీ వీళ్ళు మర్చిపోయారు. తప్పెవరిదన్నా కావచ్చు, మర్చిపోయారు అంటే ప్రమాదం పొంచుందా లేదా చెప్పండి? పొంచుంటుంది. ఎందుకంటే మనిషి దేవునితో చేసిన నిబంధన మర్చిపోయినా, ఎందుకంటే ఇశ్రాయేలీయులందరూ ఎస్ అని ఒప్పుకొని వచ్చారు అక్కడికి. కనాను దేశంలోనికి అడుగు పెట్టడానికి అంతకుముందు ఎస్ అన్నారు, దేవునితో సంతకం చేశారు వీళ్ళందరూ కూడా. ప్రభువా నువ్వు చెప్పిన మాట మేము వింటామని సంతకాలు పెట్టి మళ్ళీ అడుగు పెట్టారు డాక్యుమెంట్స్ పై. అడుగు పెట్టిన తర్వాత మర్చిపోయారు.
రైట్. ఆ తర్వాత ఏం జరగాలో అదే జరిగింది. ఎందుకంటే ఇలా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ నిబంధన వీళ్ళు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు ఏం చేశాడు, మాట వింటే ఉంటారు, మాట వినకపోతే గద్ద తన్నుకొని వెళ్ళినట్టు వేరే దేశపు వారు వేరే జనాంగం వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారని చెప్పాడు. వాళ్ళు వచ్చి యవనస్తులను వృద్ధులను కూడా కనికరించకుండా వారు చెరలోనికి తీసుకొని వెళ్తారు, హతమారుస్తారని చెప్పాడు. ఆ మాట జరిగిందో లేదో చరిత్రలో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, 2 Chronicles, ద లాస్ట్ చాప్టర్. దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారెందైనను నెరిసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరించలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించాడంటే ఏం జరిగిందో చెప్పాలి ఇప్పుడు మీరు. తన నిబంధనను దేవుడు జ్ఞాపకం పెట్టుకొని నెరవేర్చాడు. మంచైనా చెడైనా దేవుడు నిబంధన చేస్తే మాత్రం ఏం చేస్తాడు చెప్పండి, మరువనే మరవటం. మరవడ్డు అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు ఏం కావాలి. నోవాహు జల ప్రళయములో తన ధనస్సును గుర్తుగా ఇచ్చిన ఆ నిబంధన నుండి ఇశ్రాయేలులతో చేసిన నిబంధన వరకు ఎక్కడ దేవుడు తన నిబంధన మర్చిపోలేదు. వీళ్ళు చెరలోనికి వెళ్తారని మధ్యలో వచ్చిన ప్రవక్తలు కూడా చెప్పారు. ఈ చెరలోనికి వెళ్ళకముందే మధ్యలో వచ్చిన ప్రవక్తలు కూడా చెప్పారు. ఆ ప్రవక్తలో ఒక ప్రవక్త ఇర్మియా గారు చెప్పాడు, మీరు చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మీరు 70 సంవత్సరాల పాటు మీరు ఒక చెరలోనికి వెళ్ళిపోతారని లెక్క కూడా చెప్పాడు, ఫిగర్ కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడో ఇర్మియా గ్రంథంలో చూద్దాం. 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనము చూద్దాం. 11వ వచనం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పాడో కూడా ఆ మాట కూడా చూద్దాం. ఎన్ని సంవత్సరాలు చెప్పాడో 2వ వచనం నుంచి చూద్దాం. 2వ వచనం. ప్రవక్త ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్ను ప్రకటించెను. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం అగుచూ వచ్చెను. నేను పెందల కడలేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. ఎన్ని సంవత్సరాలు చెప్పాడంటే జాగ్రత్త పడమని చెప్పండి. 23 సంవత్సరాలు చెప్పాడండి జాగ్రత్త పడమని. వినకపోయేసరికి అప్పుడు చెబుతున్నాడు 11వ వచనం, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. బబులోను రాజే దినవృత్తాంతంలో మనం చూసిన కల్దీయుల రాజు. 70 సంవత్సరాలు లెక్క కరెక్ట్గా చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలలో చెరలో ఉండి ప్రవక్తగా ఉన్నవాడే దానియేలు గారు ఉండే నాటికి ఆయన ఇర్మియా గారి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దానియేలు గారు 70 సంవత్సరాలు ఎప్పుడైపోతాయో ఆయన చూస్తున్నాడు అక్కడ. ఎందుకంటే దానియేలు గారికి కరెక్ట్గా తెలుసు, దేవుడు ఏదైనా లెక్క చెబితే లెక్కల్లో కరెక్ట్గా ఉండేవాడే దేవుడు. దేవుడు లెక్కల్లో చాలా స్ట్రిక్ట్ తెలుసు మీకు. దేవుడు అన్ని లెక్క పెట్టుబడి పెట్టాడు. ఆకాశాన్నంట జేనతో కొలిచి మళ్ళీ పెట్టాడంటే లెక్క. కొండలను పర్వతాలనట తాను తూచాడట, బైబిల్లో ఉన్నమాట. నీళ్ళనట కొలిచాడు తన పుడిసిటిలో, లెక్క. నీ తల వెంట్రుకలన్నీ చెప్పండి లెక్క పెట్టించాడు. మన అవయవాలన్నిటినీ లెక్క పెట్టాడు. నీ దినములన్నీ నియమింపబడను లెక్క. మీ అడుగుజాడలన్నీ లెక్క. మీ నోటి మాటలు మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు ఏం చేయాలంట, లెక్క చెప్పాలి. అన్ని లెక్కలే. మన నుంచి లెక్కలు అడిగేవాడు తను లెక్క చెబితే ఎందుకు నెరవేరదు? అది దానియేలు గారికి తెలుసు కనుక 70 సంవత్సరాల గురించి దానియేలు గారు ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను.
అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంటే దానియేలు గారు వచ్చే నాటికి ఇర్మీయా గారు వచ్చి వెళ్ళిపోయారు. ఇర్మీయా గారు ఆయన సీనియర్ కనుక, ముందు వచ్చాడు కనుక ఇర్మీయా గ్రంథం గురించి అవగాహన ఉన్న దానియేలు గారు 70 సంవత్సరాలు ఎప్పుడైపోతాయని గ్రంథాలను లెక్క పెడుతున్నాడు ఆయన. ఎందుకంటే 70 సంవత్సరాలకు ఖచ్చితంగా లెక్క పూర్తవుతుందని ఆయనకు తెలుసు కనుక జరిగింది జరిగినట్టుగా పూర్తయింది. మళ్ళీ దినవృత్తాంతంలోకి రండి, చివరి అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథం మళ్ళీ 20:21 ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకుల దగ్గు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. 21 ఏముంది? ఇర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించెను. లెక్క చూడండి కరెక్ట్గా. అది దినవృత్తాంతంలో గ్రంథమా లేదా దానియేలు గ్రంథమా ఇర్మీయా గ్రంథమా? లెక్క కరెక్ట్గా సెట్ అవుతుంది. క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజు కంప్లీట్గా యూదులను తీసుకొని వెళ్ళిపోయాడు. కంప్లీట్గా. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 586. క్రీస్తు పూర్వం 586 నుంచి క్రీస్తు పూర్వం 516 వరకు యెరూషలేంలో ఎలాంటి దేవుని కార్యక్రమాలు జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ కోరేష్ వస్తాడు, పారసీకు రాజు. కోరేష్ ఏర్బడిలో పర్మిషన్ వస్తుంది, గ్రాంట్ అవుతుంది. అప్పుడు ఎజ్రా గారు, అంతకుముందు జెరుబ్బాబెలు, ఆ తర్వాత ఎజ్రా, ఆ తర్వాత నెహెమ్యా, వీళ్ళందరి నాయకత్వాలలో యూదులు అక్కడ నుంచి వచ్చి దేవాలయాన్ని కడతారు, తర్వాత ప్రాకారాన్ని కడతారు. నెహెమ్యా గారి సూపర్విజన్లో ప్రాకారము పూర్తయిన తర్వాత క్రీస్తు పూర్వం 516లో అక్కడ దేవుని కార్యక్రమాలు జరుగుతాయి. 586లో ఆగిపోయాయి, 516లో తిరిగి ప్రారంభమయ్యాయి. 586లో 516 తీసేస్తే లెక్క చెప్పండి మీరు నాకు కరెక్ట్గా. 70 లెక్కకు లెక్క. ఇది నేను ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడాను. ఎందుకంటే ఈ లెక్క కరెక్టో కాదో తెలియాలంటే ఈ లెక్క కరెక్టో కాదో తెలియాలంటే మీరు బైబిల్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఒకసారి బాబిలోనియన్ హిస్టరీ మీరు చదివి బబులోనియులు యూదుల్ని ఎప్పుడు పట్టుకున్నారో హిస్టరీలో ఇయర్ వెతకండి. వెతికితే 586 కరెక్ట్గా రావాల్సిందే కంప్లీట్గా. క్రీస్తుపురం 586 కంప్లీట్గా తీసుకొని పోయిన ఇయర్ అది. తర్వాత మళ్ళీ ఎవరెవరు వాళ్ళ ఉద్యోగస్తుల్లో ఉన్నారు, అప్పటికి దానియేలు గారు ఉన్నారు, తర్వాత పారసీక రాజులు కదా, బబులోను నెబుకద్నెజర్ నుంచి దానియేలు గారు ఉన్నారు, కోరేష్ ఏలుబడి వరకు ఉన్నాడు. ఆ తర్వాత నెహెమ్యా గారు వచ్చారు కట్టుకుని. ఇవన్నీ వాళ్ళ రాజ్య పుస్తకాలలో ఖచ్చితంగా లిఖింపబడి ఉంటాయి. 70 సంవత్సరాలు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవన్నీ చరిత్రలో చోటు చేసుకున్నాయంటే దేవుడు తన నిబంధనను ఎప్పుడూ చెప్పండి మర్చిపోలేదా? అలా చరిత్రలో పాత నిబంధనలో ఎన్నో పాత నిబంధన, ఇదంతా ఏంటి? పాత నిబంధన. దేవుడు పాత నిబంధనలో లేదా ఇశ్రాయేలీలతో క్రీస్తు పూర్వం ఆయన వారితో చేసిన నిబంధనే పాత నిబంధన. ఈ పాత నిబంధనలో నిబంధన వాక్యాలు ఉన్నాయి. ఈ పాత నిబంధన ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన. ఆ ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన ఏంటి? నేను చెప్పినట్టుగా వింటే మీకు భవిష్యత్తు ఉంటుంది, నేను చెప్పినట్టు వినకపోతే మీ భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. జరిగింది. అలా పాత నిబంధన వర్తిస్తున్న ఆ కాలంలోనే అదే ఇర్మీయా గారి ద్వారా దేవుడు మరొక నిబంధన గురించి మాట్లాడాడు. దాన్ని చూద్దాం. అగైన్ టర్న్ టు జెరమాయా. ఇర్మీయా గ్రంథం అగైన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చాప్టర్ 31, 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 31 వచనం కూడా 31. 31వ అధ్యాయము 31వ వచనం ఏముంది అక్కడ? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఏ నిబంధన గురించి మాట్లాడాడు ఇక్కడ? క్రొత్త నిబంధన గురించి. పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి ఆ కొత్త నిబంధన? 32. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిది, ఇదే యెహోవా వాక్కు.
ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీయులు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి నుంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను, యెహోవా వాక్కిదే. కిందికి వెళ్ళిపోతే 34, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగువానికి గాని తమ సహోదరుల గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములు నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఒక క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ క్రొత్త నిబంధన వస్తుంది, అది వారి హృదయముల మీద రాయబడుతుంది. ఎవరు తెచ్చారు ఈ క్రొత్త నిబంధన? ఎవరి ద్వారా వచ్చింది ఈ క్రొత్త నిబంధన? మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ప్రియులారా. 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని కింద ఫుట్ నోట్లు ఏమో తెలుగు బైబిల్లో. క్రొత్త నిబంధన ఎవరి ద్వారా వచ్చింది? క్రొత్త నిబంధన దేవుడు ఈ నరజాతితో చేస్తున్న ఒక క్రొత్త నిబంధన యేసుప్రభు ద్వారా వచ్చింది. యేసుప్రభు ద్వారా వచ్చిన నిబంధన హృదయముల మీద వ్రాయబడిందా లేదా? వ్రాయబడింది. పాత నిబంధన కూడా హృదయాల మీదనే రాయాలనుకున్నాడు దేవుడు, కానీ వాళ్ళు రాతి పలకలకు ఏమండి ఆ పత్రాలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ యేసుప్రభు వచ్చి హృదయాల మీద ఆయన మాటలు రాశాడు. నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా పాత నిబంధనలో. నేను మీతో చెప్పున్నదేమనగా ఈ క్రొత్త నిబంధనలో నీ సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడితే అదే నరహత్యతో సమానం. నువ్వు విమర్శకు లోనవుతావు, నువ్వు ద్రోహి అవుతావు, నువ్వు దోషి అవుతావు. అసలు తన సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. నీ శత్రువులను కూడా ప్రేమించి నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి. నీవు దేవునికి కానుక తెచ్చినప్పుడు వేషధారుల వల్లే ఉండకూడదు. ఉపవాసము చేయనప్పుడు నీవు తలనంటుకొని 10 మందికి కనబడాలని నీ ముఖమును వికారము చేసుకోకూడదు. ఏంటి మాటలన్నీ కూడా? ఏంటి మాటలన్నీ కూడా? నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసు తీయడానికి నువ్వు ప్రయత్నించకూడదు. హృదయాల మీద రాయబడుతున్న మాటలు. ఆ మాటలని చెప్పిన తర్వాత మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చివరికి జనులు ఏమనుకుంటారు తెలుసా? ఆశ్చర్యపోయారట ఆయన వాక్యానికి. ఎందుకంటే ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వాని వలె ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు హృదయాల మీద రాశాడు ఈ క్రొత్త నిబంధనను. ఉపయోగించుకున్న వారు బాగుపడ్డారు, సాతానికి ఇచ్చిన వారందరూ కూడా తిరిగి చెడిపోయారు. యూదా ఇస్కరియోతు వలె. క్రొత్త నిబంధన. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా, నోవాహు గారి కాలం నుంచి లేదా ఆదాము నుండి యేసుప్రభు వచ్చేంత వరకు పరలోకమందున్న తండ్రి ఎక్కడైనా తన నిబంధనను మరిచిపోయినట్టుగా మీరు చెప్పగలరా? ఒక్క సాక్ష్యాన్ని చూపించి. ఎక్కడా మర్చిపోలేదు. దేవుడు నిబంధన చేస్తే అంత గ్యారంటీ ఉంటుంది. అలాంటి దేవుడు ఈరోజు మనకు అప్లై అయ్యే ఒక నిబంధన కూడా చేశాడు. ఆ నిబంధన ఏంటో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 ముందుగా 25 తర్వాత ఇంకా కొంచెం కిందికి వెళ్దాం. 24, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకూడనట్లు చూచుకొనుడి అని చెప్పాడు. 26వ వచనం కిందికి వెళ్దాం. 26, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతును. ఇది ఒకటి కొత్త నిబంధన. ఈ నిబంధనలో ఇంకొకటి ఉంది. ఏంటిది? ఒకప్పుడు భూమి ఒక్కటే కంపించింది, ఈసారి ఆకాశాన్ని కూడా కంపింపజేస్తానంటున్నాడు. భూకంపం వస్తేనే దిక్కుండదు మనకు, అవునా? పైన ఆకాశం కూడా కంపిస్తే ఏం జరుగుతుందో చెప్పనా? ఆకాశం కంపిస్తే ఏం జరుగుతుందో చెప్పనా? 24వ అధ్యాయం మత్తయి సువార్త. ఆకాశం కంపిస్తే ఏం జరుగుతుందో చెప్పనా? 24వ అధ్యాయం 29వ వచనం.
29:30 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు. ఎక్కడ నుండి? ఆకాశం నుండి నక్షత్రాలు ఎందుకు రాలుతాయి? ఆకాశం నుండి నక్షత్రాలు ఎందుకు రాలుతాయి? కంపం వస్తుంది అక్కడ. మరి ఆకాశ కంపం అంటే ఆకాశం కదిలిపోతుంది, భూకంపం అంటే భూమి కదులుతుంది. భూమి కదిలితే ఎలాగైతే పైనున్న భవనాలన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోతాయో, ఆకాశ కంపం వస్తే నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఇది కొత్త నిబంధన, భవిష్యత్తు. ఇది బబులోను జరిగిపోయింది, ధనస్సు ఆల్రెడీ వచ్చేస్తోంది. యేసుప్రభు వస్తాడు, క్రొత్త నిబంధనలు వచ్చేసాడు. ప్రాణం పెడతాడు, వచ్చే ప్రాణం పెట్టేశాడు. ఇవన్నీ చెప్పినట్టుగా జరిగాయి, మర్చిపోకండి. దేవుడు చెప్పినట్టుగా జరిగిన ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే త్వరలో ఆకాశ కంపం వస్తుందని, నక్షత్రాలు రాల్తాయని, యేసుప్రభు వస్తాడని, అప్పటికి సిద్ధంగా లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పాడు? రొమ్ము కొట్టుకుంటారని కూడా చెప్పాడు. ఇన్ని జరిగినప్పుడు ఇది జరుగుతుందంటారా జరగదంటారా చెప్పండి? పాస్ట్ ఇంతెందుకు చెప్పానంటే ఫ్యూచర్ అర్థం కావడానికి, అంతేనా? ఇన్ని జరిగాయంటే ఈ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారట భవిష్యత్తులో. క్రొత్త నిబంధనలో ఇది కొసమెరుపు. ప్రశ్న ఏంటంటే ఖచ్చితంగా జరుగుతుంది, నో డౌట్. కానీ ఆ రొమ్ము కొట్టుకునే వారి జాబితాలో మీరు నేను ఉండకూడదు. ఖచ్చితంగా జరుగుతుంది, అందులో డౌటే లేదు. కానీ ఆ జాబితాలో మనం ఉండకూడదు. ఉండకూడదంటే ఏం చేయాలి? అర్జెంటుగా ఒక పని చేయాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. ఏం చేయాలో చూద్దాం అక్కడ. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు యేసులోనికి వచ్చేయాలి. అలా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఉండదు. ఇది కూడా నిబంధనే. శిక్ష ఉంటుంది అనేది నిబంధన, శిక్ష ఉండదు అనేది కూడా నిబంధన. ఈ నిబంధనలోనికి మనం వచ్చేయాలి. చాలామంది ప్రపంచంలో యేసుప్రభుని ఇంకా వ్యతిరేకిస్తున్నారు, అంటే వాళ్ళు రావట్లేదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందుము అన్నాడు హెబ్రీ పత్రికలో. భయంకరం కదా, భయంకరం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ పిలుపు అందరికీ. విని లోపలికి వచ్చిన వాడు బాగుపడతాడు. కానీ లోపలికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఎవరు? బాప్తిస్మం తీసుకున్నవారు. బాప్తిజం తీసుకున్నవారు ఆల్రెడీ క్రీస్తు యేసులోనికి వచ్చారు. ఎందుకంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు కదా. మరి అలాంటి వారు యేసు ప్రభులా మేము బ్రతుకుతామని ఆయనకు వాగ్దానం చేశాం. ఎస్ఆర్ను యేసు ప్రభులా బ్రతుకుతామని మనం ఆల్రెడీ ఆయనకు వాగ్దానం చేశాం. బాప్తిసం తీసుకోవడం అంటే ఏం జరిగిందో చెప్పమంటారా? మనము దేవునితో నిబంధనలోనికి వచ్చాం. ప్రభువా, నువ్వు చెప్పినట్టు మేము బ్రతుకుతాము, నువ్వు ఇచ్చిన నీ నూతన జీవితాన్ని నిలబెట్టుకుంటామని. అది దేవునితో మనం చేసిన నిబంధన. ఆ నిబంధన మీరకుండా బ్రతికితే రేపొద్దున యేసుప్రభు రాకడలో ఆయనతో పాటు వెళ్ళిపోతాం. ఆదాము మీరినట్టు మీరితే, ఇశ్రాయేలీయులు మరిచిపోయినట్టుగా మరిచిపోతే, ఆ రోజు వాళ్ళకి ఏ గతి అయితే పట్టిందో అంతకంటే భయంకరమైన గతి మనకు పడుతుందని మర్చిపోకూడదు. ఎందుకంటే 111వ కీర్తన 5వ వచనంలోని 2వ మాటలో మనం మాట్లాడుకున్నది, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. నిత్య జీవాన్ని ఇస్తానని ఒక నిబంధన చేశాడు. వినకపోతే నిత్య శిక్ష ఉంటుందని కూడా చేశాడు. ఇవేంటో చెప్పనా? నిబంధన వాక్యాలు. ఇశ్రాయేలులకే కాదు, నిబంధన వాక్యాలు మనకు ఉన్నాయి. నీతిమంతులకు నిత్య జీవం, అనీతిమంతులకు నిత్య శిక్ష. ఏ నిబంధనలో మనం ఉన్నాం? ఏ నిబంధనను మనం నిలబెట్టుకోవాలి? ఈ రాత్రి
ఇక్కడ నుండి బయలుదేరే ముందుగా మీరు మంచి నిర్ణయం తీసుకోండి. ఇశ్రాయేలీయుల మనము మూర్ఖంగా ప్రవర్తించకూడదు. దేవుడు మర్చిపోని నిబంధనలు ఇవన్నీ. ఇస్తానంటే ఇస్తాడు, ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మనం నిలబెట్టుకుంటే ఆ నిబంధనకు పాత్రలు అవుతాం, లేదంటే శిక్షకు పాత్రలు అవుతాం. బాప్తిసము తీసుకుని ఆయనతో నిబంధనలోనికి రండి. తీసుకుని ఉంటే ఆల్రెడీ ఆ నిబంధన వచ్చింది కనుక దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇది దేవుని నిబంధన, ఆయన మరిచిపోని నిబంధన, భవిష్యత్తులో జరగబోయే నెరవేర్పు. ఇది మన జీవితాలకు మేల్కొలుపు. మేల్కొందాం, జాగ్రత్త పడతాం. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.